గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంటర్వెల్లో ఏం చేస్తారు? ఆడుకుంటారా? ఆటలు అంటే అంత ఇష్టమా మీకు? ఏమేమి ఆటలు ఇష్టం? నీకు ఏ ఆట ఇష్టం? కబడ్డీ. కబడ్డీ ఇష్టం అంట. వెరీ గుడ్, క్లాప్స్ కొడదామా? నీకేం ఆట ఇష్టం? నేలబండ. నేలబండ ఇష్టం అంట భరత్కి. వెరీ గుడ్, క్లాప్స్. నీకే ఆట ఇష్టం? స్కిప్పింగ్ ఇష్టం అంట. ఈరోజు కొత్త ఆట నేర్చుకుందామా? ఈ ఆట పేరేంటంటే బాగా చూడాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. ఈ ఆట పేరేంటంటే తాకడం, దాని గురించి చెప్పడం. ఏంటి? చూడకూడదు, మీరు చూడకుండా తాకాలి. తాకిన తర్వాత ఆ వస్తువు ఏంటో చెప్పాలి. చూద్దామా? ఇదిగో ఈ సంచిలో మీరు ఒక్కొక్కరు వచ్చి ఏ వస్తువైనా వేయచ్చు. మీ చేతిలో ఉన్నటువంటిది, మీ దగ్గర ఉన్నటువంటిది, మీ బ్యాగ్లో ఉన్నటువంటిది ఏ వస్తువైనా ఇందులో వేసేయాలి. వేసేసిన తర్వాత నేను మూసేస్తా. ఒక్కొక్కరిని పిలుస్తా. ఒక్కొక్కరిని పిలిచినప్పుడు దీనిలో చేయి పెట్టాలి, చూడకూడదు. అలాగే పట్టుకొని ఆ వస్తువు పేరు చెప్పి అప్పుడు తీయాలి, బయటికి తీసి అందరికి చూపించాలి. అప్పుడు దాన్ని బోర్డు మీద రాద్దాం. బాగుందా? చేద్దామా? నచ్చిందా? మరి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. ఫస్ట్ మరి చందు దా, ఇలా రా, ఇందులో వేసేయమ్మా. వెరీ గుడ్, కూర్చో. తర్వాత వెంకటేష్ వస్తాడు. వెంకటేష్, వెరీ గుడ్, ఇందులో వేసేయమ్మా. వెరీ గుడ్. బా, ఎందు రహస్యంగా పట్టుకొస్తున్నాడు, మనకు చూపించడంట. రైట్, వెరీ గుడ్. బ్యూలా రావాలి. బ్యూలా కూడా సీక్రెట్గా వేసేస్తుంది. అయ్యో, రైట్ రైట్ రైట్. శృతి, వెరీ గుడ్. నెక్స్ట్ దీపిక, వెరీ గుడ్. మేఘనా, సందీప్, వెరీ గుడ్. మహాలక్ష్మిరా, వేసేసి లోపల. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికి ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆట ఆడదాం. ఇప్పుడు నేను వీటన్నిటినీ కలిపేస్తున్నా. ఇవి ఏవి చూడకూడదు మీరు. నేను పిలిచిన వాళ్ళు వచ్చి ఒక్కొక్కరు చేయబట్టి ఒక వస్తువుని పట్టుకుని అదేంటో నేను అడిగినప్పుడు చెప్పాలి. బయటికి తీయకూడదు. తర్వాత బయటికి తీసి దాని పేరు ఇక్కడ రాయాలి. సరేనా? ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు రావాలి. శృతి, ఇలా రా, లోపల చేయబెట్టు. ఒక వస్తువుని పట్టుకో. పట్టుకున్నావా? బాగా ఆలోచించు, బాగా ఆలోచించి చెప్పు. పౌచ్. పౌచ్ అంటే ఏంటి? ఆడపిల్లలు పెన్ను, పెన్సిల్ అవి పెట్టుకుంటారు కదా, అదేనా? చూద్దామా నేను చెప్పింది కరెక్టేనా కాదో? తీనానా? అరే కరెక్టేనా? ఈ పౌచ్ గుర్తుపెట్టుకోవాలి నువ్వు, తర్వాత రాయాలి కదా. కూర్చో. నెక్స్ట్ ఇంకొకరిని పిలుద్దామా? వెంకటేష్, చెయ్యి లోపల పెట్టు, కళ్ళు మూసుకో.
ఒక వస్తువును ఒక్కటే పట్టుకోవాలి. పట్టుకున్నావా? ఏంటో చెప్పు. చాక్ పీస్ అంట. కరెక్టా కాదు చూద్దామా? అబ్బా, కరెక్ట్గా చెప్పాడు వెంకటేష్. చాక్ పీస్, వెరీ గుడ్. కూర్చోనా. తర్వాత భరత్. భరత్ రావాలి. అటు తిరుగు, కళ్ళు మూసుకో. ఒక్క వస్తువే పట్టుకోవాలి. పట్టుకున్నావా? ఏంటో చెప్పు. బెల్ట్. బెల్ట్ అంట. చూద్దాం. భలే చెప్పాడే. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చో నాన్న, కూర్చో. కొట్టండి చెప్పండి. మేఘన. కళ్ళు మూసుకో. పట్టుకున్నావా? ఇంకా పట్టుకోలేదా? పట్టుకున్నావా? మరి పేరు చెప్పాలి. దాని పేరేంటి? వాచ్ అంట. వెరీ గుడ్. చిన్నగది. వాచేనా? బాగా చెప్పింది కదా. వెరీ గుడ్. ఇంకా లాస్ట్ ఇంకెవరున్నారు? మహాలక్ష్మి. మహాలక్ష్మి రావాలి. చేపెట్టు లోపల. కళ్ళు మూసుకో, చూడకూడదు. పట్టుకున్నావా? ఏంటో చెప్పు. హ్యాండ్ కర్చీఫ్. చేతి గుడ్డ అంట. తీయి చూద్దాం. అబ్బా, కరెక్ట్గా చెప్పింది. చూడకుండా చెప్పేసింది కదా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా మనం చూడకుండా ఎలా చెప్పామో చూసావా? ఏం చేసాం మనము? మన చేయి పట్టుకోగానే వస్తువు ఏమై ఉంటుందని ఆలోచించామా లేదా? మనం చూడకుండానే దాన్ని పట్టి తాకిన తర్వాత ఆ వస్తువు ఏదో చెప్పగలిగాం. దీన్నే మనం ఊహాశక్తి అంటాం. మన జ్ఞాపక శక్తి ఇందాక చూసాం కదా. ఆ చూసిన వస్తువుల్లో ఇది ఏ వస్తువు అయి ఉంటుందో మనం చూడకుండానే పట్టుకొని చెప్పగలిగాం. దాన్నే ఫీల్ అండ్ ఎక్స్ప్రెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే స్పృశించడం, తర్వాత ప్రకటించడం, చెప్పడం అన్నమాట. సరే, ఇప్పుడు మీరు ఏమేం పట్టుకున్నారో వచ్చి దానిని బోర్డు మీద రాయాలి. శృతి రావాలి. నువ్వేం తీసావో రామ్మ. రాయనానా. పౌచ్. కరెక్ట్గా రాసిందా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. కూర్చో. నెక్స్ట్ ఎవరు? మేఘన. ఏం తీసుకున్నావు నువ్వు? దా. వాచ్. దా. మరి నువ్వు రాయి నాన్న. ఇదిగో చాక్ పీస్ తీసుకో. వాచ్ రాయ్. రాయమ్మా. వాచ్. ఇది వద్దులే. వాచ్ చాలు కదా. వాచ్. వెరీ గుడ్. దాన్ని గడియారం అని కూడా అంటాం. వెరీ గుడ్. ఇప్పుడు వెంకటేష్ రావాలి. చాక్ పీస్ రాయమ్మా. అంతేనా? చాక్ పీస్ కరెక్టేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మహాలక్ష్మి దా. నువ్వేం తెచ్చావు? చేతి గుడ్డ రాయమ్మా. వెరీ గుడ్. బాగా రాసిందా? చేతి గుడ్డ. బెల్ట్ రాయమ్మా. అరే భలే రాశాడు రా. బెల్ట్. ఇలా మనం చూడకుండానే ముందు చూసిన వస్తువులను గుర్తుపెట్టుకొని మనం ఆలోచించి జ్ఞాపకం చేసుకుని చక్కగా రాసేశారు కదా. ఈ ఆట నచ్చిందా? వెరీ గుడ్. ఈసారి మనం వచ్చినప్పుడు ఇంకొక ఆట నేర్చుకుందాం, సరేనా? మీరు బాగా చదువుకొని మంచిగా గొప్ప వాళ్ళు కావాలి. మంచి మంచి ఆటలు మీకు నేర్పిస్తాం.